శ్రీ కొండపోచమ్మ ఉండి ద్వారా వచ్చిన ఆదాయాన్ని విడతల వారీగా భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. జగదేవ్పూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీ సిద్ధి పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయంలో శుక్రవారం దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఈవో రవికుమార్ పోలీస్ సిబ్బంది సమక్షంలో 59 రోజులు సంబంధించి ఉండి ఆదాయాన్ని లెక్కించగా సుమారు 8,01,105 రూపాయలు వచ్చినట్లు ఈవో రవికుమార్ తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ప్రజ్ఞాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అమ్మవారి ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రజిత రమేష్, డైరెక్టర్ నరేష్, ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి, కనకయ్య, అంజయ్య, సుధాకర్, హరిప్రసాద్, చిన్న చందు, రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కొండపోచమ్మ అమ్మవారి దేవస్థానం, తిగుల్ నరసాపురం గ్రామం, జయదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా. తేదీ 12 ఫిబ్రవరి 2025 నుండి ఈరోజు అనగా 11 ఏప్రిల్ 2025 వరకు 59 రోజులకు గాను శ్రీ అమ్మవారి భక్తులు హుండీలో కానుక రూపంలో సమర్పించినటువంటి ఆదాయము 8,01,105 రూపాయలు అమ్మవారి దేవస్థానం బ్యాంక్ అకౌంట్ నందు జమ చేసి ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించబడుతుందని తెలియజేయడం జరుగుతున్నది. అమ్మవారి సేవలో ఈ సంవత్సరం జాతరలో పాల్గొని వారి మొక్కులు నెరవేర్చుకొని అమ్మవారికి కానుక రూపంలో నగదుగా ఇచ్చినటువంటి మొత్తమే కాకుండా వచ్చినటువంటి వివిధ వెండి, బంగారు ఆభరణాలు కూడా తిరిగి హుండీలోనే భద్రపరిచి మా దేవస్థానం దేవాదాయ శాఖ అప్రైజర్ వచ్చిన వెంబట అప్రైజ్ చేసి అట్టి వెండి, బంగారాన్ని కూడా తమకు తెలియజేయడం జరుగుతుంది. ఇంతవరకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనికి వినియోగించడం జరుగుతుంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం జాతరలో అమ్మవారి భక్తులకు విశేష సేవలు నిర్వహించుటకు సహకరించినటువంటి అన్ని ప్రభుత్వ శాఖల వారికి మరియు ఎలక్ట్రానిక్, ప్రింటింగ్, మీడియా సోదరులందరికీ